బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ స్కూళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చదివే జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని, గత ప్రభుత్వ పాలనలో సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గితే తమ పాలనలో స్టూడెంట్స్ సంఖ్య పెరిగిందని ఆయన చెప్పారు. చదివే మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతోందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీల నుంచి యూనివర్సిటీల వరకు ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనపడిందని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం కారణంగా విద్యాలయాల్లో సదుపాయాలు లేవని అన్నారు. పిల్లలకు ఒకప్పుడు బట్టలు ఎప్పుడో లేకపోతే చెప్పులు ఎట్లుండేటివో తెలియని పరిస్థితులు. ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ పేరు మీద 9 వస్తువులతోని స్కూల్ బ్యాగ్, స్పోర్ట్స్ డ్రెస్, 2 జతల బట్టలు అన్ని రకాల ఇవ్వాలి అని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికోసం దాదాపుగా 1000కి పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జూలై ఎండింగ్ 15 ఆగస్టు లోపల 27,50,000 మంది విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 9 వస్తువులతో తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్ 15 ఆగస్టు లోపల మీకు ఇవ్వబోతున్నాము. 27.5 లక్షల మంది విద్యార్థుల అభిప్రాయం వాట్సాప్లో లోడ్ చేసి మీకు వచ్చిన వస్తువులు బాగున్నాయా, బాగలేవా, మీ అభిప్రాయాలు చెప్పే విధంగా ఈరోజు విద్యాశాఖను తీర్చిదిద్దారు.